చెరువులో నీళ్లు, బోర్లలో నీళ్లు, బావుల్లో నీళ్లు, వ్యవసాయ పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ప్రజెంట్ అయితే అసలు ఇళ్లలో కూడా నీళ్ళు దొరకట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఈ ఉన్న పరిస్థితుల్లో మన మంత్రి గారు, మన నీటి శాఖ మంత్రి అయ్యింది, మన నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా పక్క నియోజకవర్గానికి నీళ్ళు పంపడం దారుణం. ఆంధ్రాకి పోతుంది సార్. ఇక్కడ వాస్తవంగా గేదెలు కానీ ఇప్పుడు ఎండాకాలం ప్రస్తుతం పశువులకు తాగడానికి చెరువులలో నీళ్లు, చుక్క నీళ్లు, బోర్లలో అసలు వాటర్ అందట్లేదు. నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల ప్రజలు. మా నోరు కొట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చెప్తాను, నీటి శాఖ మంత్రి అయ్యింది, మా నోరు కొట్టి వేరే నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు గారు నియోజకవర్గానికి అక్కడ పంపుతున్నారు. ఘోరమైన పరిస్థితి సార్. ఏం లేక ఇవాళ ఏం చేయాలనో మెయిన్ ఎండాకాలం పశువు విడిచి పెడతారు, తాగడానికి కూడా చెరువులో నీళ్ళు అసలు లేవు. ఉంటాయి కదా సార్ దిగి తాగడం. ఈ కాలంలో ఎట్లా ఉంటాయి, 10 రోజులు ఇస్తాడు, అది నింపుతాడు, వదిలి పెడతాడు, బంద్ చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది, కాలం మొత్తం పూర్తిగా ఎండిపోయి గడ్డి పెట్టింది చెరువులని, చెరువు గడ్డి పెట్టింది. కాలువ కింద అయి ఉండి కాలువ పొయ్యలకు నీళ్ళు పోతుంటే కాలువ కింద చెరువు నోరు మూసుకొని ఏం చేయలేని పరిస్థితి. ఏమన్నంటే వాటి కాడ ఏం పెట్టారు, ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, మొత్తం మిలిటరీ వాళ్ళని, పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి బందోబస్తు. ప్రతి దూన్ దగ్గర సార్ ఇప్పుడు వ్యవసాయం అంటే ఎండిపోతే పోయింది సార్. తాగడానికి నీళ్ళు లేకుండా మనుషులు ఎట్ట బతుకుతారు, పశువులు ఎట్ట బతుకుతారు. కోదాడ కాన్స్టిట్యున్సీ, సూర్యాపేట జిల్లా, మునగాల దగ్గర ఉన్నాం. ఇగో ఈ పెద్ద కాలువ మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, 14వ గేటు, 16 గేట్ అని. 14వ గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది, 16కి ఏమో మనవాటికి పోయేది, మన సూర్యాపేట జిల్లాకి. పక్కడి నుంచే పోతా ఉన్నాయి. మొత్తం పోలీస్ పహారాలో, ఆర్మీ వాళ్ళ పహారాలో, రాత్రి అది కలెక్టర్లు, ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ. ఈరోజు రైతులు ఉత్కృష్టపడతా ఉన్నారు. సాగునీరు వదిలిపెట్టండి, సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయిండ్రు. వాటికి ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన కంచెలు, ఈడి కంచెలు అన్నారు, ఇలా రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 48 గంటలలో మీరు ఇక్కడ నీళ్లు 16వ నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంకా దాదాపు ఎండిపోయినాయి. ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది, ఆ గడ్డి కూడా. అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా 3,000, 2,500, 2,700 అమ్మిన వడ్లు ఈరోజు 2,000కి లోపుకి అయిపోయినాయి. దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఒకరోజు మంత్రి ఏదో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ మిల్లులు తిరిగి మీరు మిల్లులు బంద్ చేస్తాం, మీరు చేయకపోతే ఊకోమని చెప్పిండ్రు, వెళ్ళిపోయిన అడ్రస్ లేదు. దాని గురించి పట్టించుకున్నవాడు లేడు. నీళ్ళకు వచ్చేసరికి నీళ్ళనంతే ఉంది. మొన్న ఏమని చెప్పిండ్రు, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఏది ఉన్న రేటు కంటే 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ అసలు ఉన్న రేటే వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఒక ఆయన అడిగితే ఆయన అంటాడు, నీకు ఎంఎస్పి ధర వస్తే ధర రాకపోతే 500 ఇస్తామన్నా కానీ మామూలు 500 ఇస్తామన్నా అంటాడు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. అడగంగానే నిరుద్యోగ భృతి ఏడన్నా మేము ఏమనుంటే చూసుకోండి అంటుండ్రు. అంటే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చెప్పిన వాటిని. ఈరోజు రైతుల విషయం చూడండి, దాదాపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు రోజే అన్నారు. కానీ ఇంతవరకు ఆ రుణమాఫీ అతిగతి లేదు. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయల ఎకరం అన్నారు. ఆ 15,000 ఇంతవరకు ఉన్న 10,000 ఎంత 3 ఎకరాల వరకు కూడా వచ్చినాయో రాలేదో ఇంతవరకు. మిగతా వాటికి వేసే పరిస్థితి లేదు.